యూపీలో కుండపోత వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ కుంభవృష్టి పడింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సంగం విహార్ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. సన్నీ బజార్ రోడ్లో 5 అడుగుల మేర నీరు చేరింది. ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. పలు దుకాణాల్లోకి వరద నీరు చేరింది. యూపీలోని కనౌజ్ జిల్లాలో కుప్పకూలిన ఇంటి గోడతో ఒక్కసారిగా వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. శిథిలాల కింద మృతదేహాన్ని వెలికితీశారు. ఇక మృతురాలు అలీనగర్ చెందిన శ్రీపాల్గా గుర్తించారు. యూపీలో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ప్రధాన రోడ్లపైకి వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజుల పాటు వర్షాలుంటాయంటూ భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఇటీవల యూపీని వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇటు ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్య భారతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరొక 2 రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఇది గ్వాలియర్ నుంచి ఆగ్రా మధ్యలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఉత్తరాఖండ్, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఇక తాజాగా ఈ వ్యవస్థ గ్వాలియర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన, అలాగే ఆగ్రాకు దక్షిణ ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా చెప్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు ఐఎండీ హెచ్చరిస్తోంది. మొత్తం మీద సెప్టెంబర్ 15 వరకు కూడా ఈ వర్షాలు ఉంటాయన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ఎస్, మీరు చూసిన దృశ్యాలు యూపీకి సంబంధించిన, అలాగే ఢిల్లీకి సంబంధించినవి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అయితే పూర్తిగా కుంభవృష్టి నెలకొంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయమైన పరిస్థితి. సంగం విహార్ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. మీరు చూసిన దృశ్యాలు ఢిల్లీకి సంబంధించినవి. సన్నీ బజార్ రోడ్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ప్రధాన రోడ్డుపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. పలు దుకాణాలకు కూడా వరద నీరు చేరిన పరిస్థితి. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి, నదులను తలపిస్తున్నాయి. ఢిల్లీలోని కాలనీలన్నీ కూడా ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ఢిల్లీ అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అటు యూపీలోని కనౌజ్ జిల్లాలో ఓ ఇంటి గోడ కూలి వృద్ధురాలు అక్కడక్కడే మృతి చెంది శిథిలాల కింద చిక్కున్న మృతదేహాన్ని వెలికితీశారు. యూపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న దృశ్యాలు ఒకసారి మనం స్క్రీన్పై చూడొచ్చు. యూపీ అంతా కూడా అదే పరిస్థితి, అలాగే ఉత్తరాఖండ్లో కూడా అదే పరిస్థితి. పూర్తిగా ఎడతెరిపి లేని వానలతో ఇటు ఢిల్లీ, యూపీలో భారీ కుంభవృష్టి నెలకొంది. పలు చోట్ల ప్రధాన రోడ్లపైకి వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటీవలే యూపీని వర్షాలు అతలాకుతం చేశాయి. ఒకసారిగా ఐఎండీ హెచ్చరికలతో అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు యూపీ, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో, మధ్య భారతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 15వ తారీఖు దాకా కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అటు ఉత్తర మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, అలాగే ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. వర్షపాతం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా స్థానికంగా రోడ్లు వరదలతో నిండిపోయే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీలోని అండర్ పాస్ను కూడా మూసివేశారు. ఎందుకంటే అండర్ పాస్లో పూర్తిగా నీరు చేరితే కనుక పూర్తిగా అక్కడ జనజీవనం చిక్కుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సబర్బన్ ఢిల్లీలో ఆ ప్రాంతాలు ఎక్కువగా ఈ అండర్ పాస్ను మూసివేస్తున్నారు. జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు, అలర్ట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.
రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ కూడా అంతరాయం కలగొచ్చంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఈ సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షం గాలి కారణంగా ఆ పరిస్థితి ఉంది. మరోవైపు కొండ చర్యలు కూడా విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో అలర్ట్స్ జారీ చేస్తున్నారు. యూపీ ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంలో అక్కడ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రైతులు కాస్త అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు పాత కట్టడాలు ఏవైనా ఉంటే కనుక అక్కడి నుంచి ఖాళీ చేయమంటూ అధికారులు ఆదేశిస్తున్న పరిస్థితి. ఇప్పటికే యూపీలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మనం చూసాం. తాజాగా ఆ మృతురాలని శిథిలాల కింద నుంచి వెలికి తీశారు. మొత్తం మీద ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 15 వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. భారత వాతావరణ శాఖ ఇందుకు సంబంధించిన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కొండ చర్యలు విరిగే ప్రాంతాలను కూడా అక్కడగా అలర్ట్ చేశారు. ఇక ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావం మరొక 2-3 రోజుల పాటు ఉండబోతుంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 15 వరకు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్తోంది.